ఇగోండి కూర బొబ్బరికాయలు మన డాబా పైన కుండీల్లో పెట్టాను కదండి కూర బొబ్బరికాయలు నిన్నైతే కాసినాయి. అట్లా జతకి చిక్కుడుకాయలు కూడా కాసినాయి అండి చూడండి. ఇంక ఈరోజు ఏంటంటే ఇక ఈ చిక్కుడుకాయ ఈ కూర బొబ్బరికాయ కలిపి అయితే వండేస్తాను చూడండి ఎలా వండుతానో నేను. ఇంక పైన చల్లట గాలి వేస్తుందని ఇంక పైన అయితే వంట చేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. కూర బొబ్బరికాయలు ఇంకా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు కూర అయితే వండేసుకుందాం చూడండి. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా మండిపోతాయి. అందుకే నేను ఎప్పుడు సాల్ట్ ఫస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటాను. అసలు ఈ చల్లని వాతావరణంలో ఇక్కడ పక్షులు కాకులు అన్నీ కిలకిలలాడుతూ ఉన్నాయి. అసలు ఇక్కడ వంట చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. అసలు ఇలాగ డాబా పైన నాకు లోపల ఉండే కంటే ఇలా డాబా పైన ఉండమంటే చాలా ఇష్టమండి. అందుకని మొక్కలు కూడా వేసుకున్నాను, మొక్కలు కూడా పెంచుకుంటున్నానండి. ఈరోజు అయితే ఇక్కడ కూర బొబ్బరికాయలు వేసాను కదండి, అవి పాప అయితే కాసినవి అవి వండేస్తున్నాను ఇలాగా. ఇంకా వంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా కాసిన తర్వాత నేను ఇలా పైన వండుకుంటానండి. అవన్నీ కోసుకొని నాకు ఇలా పైన వండుకోవడం అంటే చాలా ఇష్టమండి. నా పద్ధతిలో నేను ఎలాగే చేస్తానండి. మీకు కూరలోనైతే ఏమీ అవసరం లేదు చూడండి. వేడి వేడి అన్నం.